నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం క్రమేపీ వేడెక్కుతోంది. దీంతో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార విపక్షాల గెలుపు కోసం మునుపెన్నడూ లేని రీతిలో హోరాహోరీగా తలపడుతూ ఉండడంతో ఒక్కో నియోజకవర్గం ఒక్కో యుద్ధ రంగంగా మారిపోయాయి. రాజకీయ వ్యూహాలు, సామాజిక పరిస్థితులు, జరిగిన అభివృద్ధి, పేరుకుపోయిన సమస్యలు ఇవన్నీ గెలుపోటములను ప్రభావితం చేయబోతున్నాయి. రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో చరిత్ర, విలక్షణత ఉంది. ఒక సెగ్మెంట్లో బలంగా ఉన్న పార్టీ మరో పార్టీ బలహీనంగానూ ఉండవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమగ్ర ముఖ చిత్రాన్ని రణక్షేత్రం 2024 పేరుతో మీ ముందుకు తెస్తోంది స్వతంత్ర టీవీ. ఇందులో భాగంగా ఇవాల్టి రణక్షేత్రంలో కడప, మైలవరం నియోజకవర్గాల చరిత్రలను తెలుసుకుందామా? మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే కడప నియోజకవర్గంపై రకరకాల ప్రచారాలు వినిపిస్తూ ఉంటాయి. కడప అంటే ఫ్యాక్షన్ అని, బాంబుల గడ్డ అని భయపెడుతుంటారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కడపలో ఉన్న విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో మరెక్కడా లేవంటే మీరు నమ్మగలరా? వాస్తవాలను మరుగున పెట్టి ప్రజల కళ్లకు గంతలు కట్టే ఒక ఆట దశాబ్దాల తరబడి ఇక్కడ నడుస్తూ ఉంది. ఆ సంగతులేమిటి? కడప వెనుక దాగున్న అసలు నిజాలేమిటి? కడప నియోజకవర్గ ముఖ చిత్రం చూస్తే మీకే అర్థమవుతోంది. కడప జిల్లా ప్రత్యేకత ఏమిటని ఎవరైనా అడిగితే అందరూ రకరకాలుగా చెబుతుంటారు. కానీ ఇక్కడ మత సామరస్యం వెళ్లి విరుస్తూ ఉంటుందని మాత్రం ఎవరూ చెప్పరు. ఎందుకంటే ఇక్కడ హిందూ, ముస్లింలు భాయి భాయి అని తిరుగుతుంటారు. అంతేకాదు క్రిస్టియన్లు కూడా వీరందరితో కలిసిమెలిసి స్నేహపూర్వకంగా ఉంటారు. ఒకరిళ్లలో శుభకార్యాలకు మరొకరిని పిలుస్తుంటారు. సర్వమానవ సౌభ్రాతృత్వానికి నిదర్శనంగా నిలుస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పెద్ద దర్గా ఉంది. దీనిని అమీన్ పీర్ దర్గా అని కూడా పిలుస్తారు. దేవుని కడపగా పిలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, ప్రముఖ సెయింట్ క్యాథడ్రల్ చర్చి ఇక్కడే కొలువు తీరి ఉన్నాయి. 3 మతాలకు చెందిన ప్రసిద్ధ ప్రాంతాలు ఇక్కడ ఉండడంతో అన్ని మతాల వారు ఒకరి ఆలయాలకు ఒకరు వెళ్తుంటారు. అదే కడప జిల్లా ప్రత్యేకత అని అంతా చెబుతుంటారు. కడప, రాయలసీమ ప్రాంతాలను ఫ్యాక్షనిస్టు ప్రాంతాలుగా సినిమాలో, మీడియాలో ముద్ర వేయడం సరికాదని పెద్దలంటారు. ప్రతి జిల్లాలో ఇటువంటివి జరగవా అని ప్రశ్నిస్తున్నారు. రక్త చరిత్ర లాంటి పేర్లతో భవిష్యత్ తరాలకు చిక్కులు ఏర్పడతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా నరసింహనాయుడు, ఇంద్ర, సమరసింహారెడ్డి లాంటి పేర్లతో తప్పుడు సమాచారాన్ని జనాల్లోకి వదులుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కడప, రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంతో అల్లిన సినిమాలను జనాలపైకి వదలడం సరికాదని అంటున్నారు. నేటి యువతరం ఈ తరహా పోకళ్లను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాబోయే తరాలకు ఒక తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారని జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది మేధావులు, కవులు, కళాకారులు ఉన్నటువంటి కడపను ఇలా కమర్షియల్ కథా వస్తువులా మార్చడం సరికాదని చెబుతుంటారు. నుంచి 10 సార్లు ఇక్కడ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 4 సార్లు, తెలుగుదేశం 3 సార్లు, వైసీపీ 2 సార్లు, ఇండిపెండెంట్లు 1 సారి విజయం సాధించారు. కడప నియోజకవర్గంలో 2,65,211 మంది ఓటర్లున్నారు. వీరిలో 1,30,114 మంది పురుషులుంటే 1,35,010 మంది మహిళలున్నారు. ముస్లిం మైనారిటీలు, బలిజ సామాజిక వర్గం ఇక్కడ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయి. సీఎం జగన్ కి అత్యంత సన్నిహితునిగా పేరు పొందిన వైసీపీ ఎమ్మెల్యే అంజాద్ బాషా కడప నుంచి ఎన్నికై డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కడప నియోజకవర్గంలో ఎప్పట్లా ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ సామ్రాజ్యమంతా వైసీపీ నేతలదే అన్నట్టు మాట్లాడుతుంటారు. కానీ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 10 సార్లు ఎన్నికలు జరిగితే 3 సార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఈ నిజం మీకు తెలుసా? ఇలాంటివి మరెన్నో విశేషాలు చూద్దాం పదండి.
కడప నియోజకవర్గంలో అంతా వర్షపాతంపైనే ఎక్కువ ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. వరి, వేరుశెనగ, పత్తి, శనగలు ప్రధాన వ్యవసాయ పంటలు. మామిడి, చీని, బత్తాయి, అరటి, పుచ్చకాయలు, బొప్పాయి పండ్ల పంటలను పండిస్తారు. ఇంకా పసుపు, ఉల్లిపాయలు, పొద్దుతిరుగుడు, మిరపకాయలు, కొత్తిమీర, చెరకు, కూరగాయలను విరివిగా పండిస్తారు. పలు వాణిజ్య పంటలను సాగు చేస్తుంటారు. ఇవి కాక కడపలో ఖనిజ సంపద విరివిగా దొరుకుతుంది. సిమెంట్ ఉత్పత్తికి తగిన ముడి ఖనిజం ఉన్న ప్రాంతంగా పేరు పొందింది. ప్రస్తుతం 5 సిమెంట్ పరిశ్రమలున్నాయి. రాతి నార, డోలమైట్, యురేనియం, ముగ్గురాయి, నాపరాయి, ఐరన్ ఓర్ లాంటి ఖనిజాలకు నిలయంగా కడప జిల్లాను చెబుతారు. చరిత్రను చూస్తే విజయనగర సామ్రాజ్యంలో కడప జిల్లా ఒక భాగంగా ఉండేది. గండికోటను పాలించిన పెమ్మసాని నాయకులు విజయనగర రాజులకు సామంతులుగా విధేయులై ఉండేవారు. నంద్యాల రాజులు, మట్లి రాజులు కూడా ఈ ప్రాంతం మీద పెత్తనం సాగించారు. ఇక ప్రస్తుత కాలానికి వస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్కు గుర్తుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2010 జూలై 7న కడప జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్చింది. అనంతర కాలంలో 2022 ఏప్రిల్ 4న జిల్లాను విభజించి అన్నమయ్య జిల్లాగా మార్చింది. చరిత్రలో చాలా మంది ప్రముఖ కవులు, కవయిత్రులు, తత్వవేత్తలు ఈ జిల్లాకు చెందినవారే ఉండడం విశేషం. కడప నియోజకవర్గంలో చూడతగిన దర్శనీయ క్షేత్రాలు చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి అమీన్ పీర్ దర్గా, శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం, విజయ దుర్గాదేవి ఆలయం, సిపి బ్రౌన్ గ్రంథాలయం, భగవాన్ మహావీర్ మ్యూజియం, ఇలా ఎన్నో దర్శనీయ ప్రదేశాలున్నాయి. అంతేకాదు కడపలో కోటిరెడ్డి, శ్రీకృష్ణ దేవరాయ, అన్నమయ్య, అంబేద్కర్, విశ్వేశ్వరయ్య, జ్యోతిరావు పూలే, వైఎస్ఆర్, ఎన్టీఆర్ సర్కిళ్లకు మహనీయుల పేర్లు పెట్టి వాటిని అతి సుందరంగా తీర్చిదిద్దారు. ఇక వివాదాల్లో కడప ఎప్పుడూ ముందే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కావడంతో వారిపై ఒక వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తుందనే ప్రచారం చాలా ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఇక్కడేం జరిగినా భూతద్దంలో చూపిస్తుంటారనే విమర్శలు వినిపిస్తుంటాయి. కడప జిల్లా అంటేనే హీరో బాలకృష్ణ సినిమాలో చూపించినట్టు అంతా చిత్రీకరిస్తుంటారనే విమర్శలున్నాయి. అన్ని జిల్లాల్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఆరోపణలు, వివాదాలున్నాయి. కడపలో అంజాద్ బాషా ఆస్తులు వేల కోట్లలో ఉన్నాయని ప్రతిపక్షం ఎప్పుడూ విమర్శలు చేస్తూ ఉంటుంది. 2 పార్టీలో కూడా గ్రూపులు చాలా ఎక్కువగానే ఉన్నాయి. కాకపోతే ఎన్నికల సమయానికి వచ్చేసరికి ఒకరి లోపాలను ఒకరు ఎత్తిచూపుకోవడం పరిపాటిగా మారింది. కడప నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. వరదలొచ్చాయంటే బుగ్గవంక పరివాహక ప్రాంతమంతా మురిగిపోతుంటుంది. అంతేకాదు కడప నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్య ప్రజలను పట్టి పీడిస్తోంది. డ్రైనేజీకి సంబంధించి 16 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. సీఎం జగన్తో మాట్లాడి కడప నగరాభివృద్ధికి 400 కోట్ల రూపాయలు మంజూరు చేయించుకున్నామని, పనులు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నామని ఎమ్మెల్యే అంజాద్ పాషా చెబుతున్నారు. కడపలో యోగి వేమన విశ్వవిద్యాలయం, వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలు ఉన్నాయి. భగవాన్ మహావీర్ మ్యూజియం ఉంది. అంటే ఆ రోజుల్లో బౌద్ధ మతం వ్యాప్తి చెందిన నేల ఇది. అంతేకాదు ప్రస్తుతం అన్నమయ్య జిల్లాగా మారింది. ఇంతటి ఉదాత్తమైన నేలను తీసుకెళ్లి రక్తపు మడుగుల్లో ముంచి తేల్చుతున్న నేటి సమాజ తీరుని ఏమని ప్రశ్నించాలని సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. విద్యారంగంలో కూడా కడప నియోజకవర్గానికి ప్రత్యేకతలున్నాయి. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప జిల్లాను సరస్వతి నిలయంగా మార్చాలని, విశ్వవిద్యాలయాల స్థాయికి తీసుకువెళ్లాలని చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇక్కడ ప్రత్యేక యూనివర్సిటీలు వెలిశాయి. యోగి వేమన విశ్వవిద్యాలయం, వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలున్నాయి. ఇంకా కోటిరెడ్డి మహిళా డిగ్రీ కళాశాల, ఫాతిమా మెడికల్ కాలేజ్, రిమ్స్ మెడికల్ కాలేజ్, వైఎస్ఆర్ క్రీడా పాఠశాల, ఉర్దూ యూనివర్సిటీ, ఇలా ఎన్నో విద్యాలయాలు కొలువుతీరి ఉన్నాయి. దేవుని కడప క్షేత్రం తిరుమలకు తొలి గడపగా ప్రసిద్ధి చెందింది. ఉత్తర ప్రాంతంలో కొలువైన కాశీ క్షేత్రం, దక్షిణ భారతంలో కొలువైన రామేశ్వరం వెళ్లాలన్నా ఒకప్పటి రోజుల్లో ఇక్కడి నుంచే మార్గం ఉండేది. అంతకుమించి తిరుమల వెంకటేశ్వరుని వద్దకు కాలిబాటన వెళ్లేవారికి ఒకప్పుడు కడపే ప్రధాన మార్గంగా ఉండేది.
ఈ కారణంగా 3 చోట్లకు వెళ్లే భక్తులు ఖచ్చితంగా కడప గడప తొక్కేవారు. అలా ఇక్కడే కొలువు తీరిన శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని, సోమేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం 3 క్షేత్రాలకు వెళ్లేవారని అంటారు. అందువల్లనే 3 మహాపుణ్యక్షేత్రాల తొలి గడపగా దేవుని కడప ప్రసిద్ధి చెందింది. తరాలు మారినా సర్వ మతాల సంస్కృతి ప్రతీకగా వెలుగొందుతోంది అమీన్ పీర్ దర్గా. దీనినే పెద్ద దర్గా అని కూడా అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ దర్గా పేరు ప్రఖ్యాతులు వ్యాపించాయి. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ దర్గాను హిందూ, ముస్లిం, క్రైస్తవులు నిత్యం పెద్ద ఎత్తున దర్శించుకుని ప్రార్థనలు చేస్తుంటారు. ఇంకా కడప మరియాపురంలో ప్రముఖ సెయింట్ మేరీ క్యాథడ్రల్ చర్చి ఉంది. ఇక్కడికి కూడా సర్వమత భక్తులొచ్చి సందర్శించుకుని వెళ్తుంటారు. దర్గాను గతంలో నాటి ప్రధానులు ఇందిరాగాంధీ, పివి నరసింహారావు, రాష్ట్రపతులు నీలం సంజీవరెడ్డి, ఇంకా బెజవాడ గోపాల్రెడ్డి, ముఖ్యమంత్రులు నందమూరి తారక రామారావు, నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, రాష్ట్ర కేంద్ర మంత్రులు, గవర్నర్లు ఇక్కడి పీఠాధిపతుల ఆశీస్సులను పొందిన వారిలో ఉన్నారు. ఇంకా మజ్జి తులసీదాస్, గాయకుడు మహమ్మద్ రఫీ, పంకజ్ ఉదాస్, ఏఆర్ రెహమాన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, అక్షయ్ కుమార్, రజనీకాంత్, మహేష్ బాబు, దర్శకుడు శంకర్, చిరంజీవి, నితిన్, రామ్ చరణ్, లారెన్స్, అమీర్ ఖాన్ లాంటి ఎందరో ప్రముఖులు దర్గాను సందర్శించిన వారిలో ఉన్నారు. సర్వమత సామరస్యం కడపలో కనిపించినంతగా మరెక్కడా కనిపించదు. ఒకవైపున పెద్ద దర్గా, మరోవైపు కడప గడప క్షేత్రాలు, మరోవైపు ప్రముఖ క్రిస్టియన్ చర్చ్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. దేశంలోని ప్రముఖులందరూ పెద్ద దర్గాకు వచ్చి వెళ్లిన వాళ్ళంటే ఇంతకన్నా ఏం చెప్పాలి? మనం చూసే దృక్కోణం మారితే అన్నీ పాజిటివ్గానే కనిపిస్తాయి అనడానికి ఇంతకు మించి నిదర్శనం లేదు.